ఆందోళన నియోజకవర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవంలో మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడి. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం సంగుపేటలోని శ్రీ లక్ష్మీదేవి ఫంక్షన్ హాల్లో శుక్రవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం 2024ను పురస్కరించుకొని ఆందోళన నియోజకవర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. కార్యక్రమానికి చేసిన మంత్రివర్యులు దామోదర రాజనరసింహ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఉపాధ్యాయులు మంత్రిని శాలువతో సన్మానించి తీరి జ్ఞాపకను అందజేశారు. అనంతరం మంత్రి దామోదర రాజనరసింహ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఇవాళ ఈ సందర్భంగా సభావేదికపై పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాల పలువురిని ఆకర్షించాయి. భరతనాట్యం చేసిన విద్యార్థిని మంత్రి దామోదర రాజనరసింహ అభినందించారు. అనంతరం 120 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపకాలను అందజేసి శాలువాలతో సత్కరించారు. యువతకు ఉపాధి అందించడం, విద్యా వ్యవస్థను పరిపుష్టం చేయడం, తన ప్రత్యేకంగా ఎన్నుకున్నటువంటి ప్రధానంగా ముందడుగు వేస్తున్నటువంటి ఈ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వారందరూ వేదికపై రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా శాఖల అధ్యక్ష కార్యదర్శులు 9 మండలాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆందోళన నియోజకవర్గ 9 మండలాల మండల విద్యాధికారులు, విజయనాయక్ సార్ ప్లీజ్ సార్, మండల విద్యాధికారులు, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి అదేవిధంగా శ్రీ తుకారాం సార్ హెడ్ మాస్టర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రజలు అన్న ప్లీజ్ అక్షరం పెరగబెట్టి పండిస్తే పామరుడు సైతం కూడా పండితులు అవుతాడు. అమ్మవారి యొక్క కృపా కరుణ కటాక్ష వీక్షణలో అమ్మలగన్నయ్యమ్మ, ఊరమ్మల మూలమ్మమ్మ, చాలా పెద్దమ్మ, దురావులమ్మ, కడుపాలని పుచ్చినయమ్మ, లోనమ్మిన వేగునమ్మల మనమ్మయ్యమ్మ, కృపాదీయుత మహాత్మ కవిత్వ ప్రభుత్వ సంబరం పరమ పవిత్రమైనటువంటి వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా హిందీ దివాస్ పవిత్రమైనటువంటి ఒక రోజు ఆయన జరిగినటువంటి సందర్భంలో గల कुसुमित द्रुमधन शोभिनी सुहासिनी
సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయ మూర్తులకు నేను ఈ స్థానంలో నిలబడి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మా ఉపాధ్యాయ సోదరులకు పాదాభివందనాలు చేస్తూ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నా నియోజకవర్గంలో ఉండే 9 మండలాలకు 9 మండలాల్లో ఉండేటువంటి ఉపాధ్యాయులందరినీ సన్మానించలేకపోయినా అందులో కొందరికైనా సన్మానిద్దామని చెప్పి తలపుతుంటే మనని గుర్తించి వారి అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మన దగ్గరికి వచ్చి మనని సన్మానించడానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు ఈ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మా బాబు దామోదర రాజనరసింహ గారికి, వారు మాజీ విద్యాశాఖ మంత్రి కూడా, మనమందరం వారి రకంగా గర్వపడాలి. ఒకసారి వారి గట్టిగా చప్పట్లతో స్వాగతం ధన్యవాదాలుగా ఈ సందర్భంగా తెలియజేస్తూ వేదికలు అలంకరించినటువంటి ప్రజా ప్రతినిధులకు, మా రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి సోదరుడు లక్ష్మణ్ గారికి, అదేవిధంగా వేదికలు అలంకరించినటువంటి అధికారులకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఉపాధ్యాయ సంఘాల పెద్దలు గౌరవనీయులు మదన్ గోపాల్ గారికి, ఆత్మీయ మా అతిథి మా బంధువు సయ్యద్ సాబర్ అలీ గారికి, సాయిల్ గారికి, నాగాల శ్రీనివాస్ గారికి, గౌరవనీయులు దత్తాత్రేయ గారికి, ప్రభాకర్ గారికి, అదేవిధంగా డిఎస్జిఎంఏ రోషారి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జడ్జిల ప్రధానోపాధ్యాయులకు, మండల విద్యాధికారులకు, స్థానిక అందరూ విద్యాధికారి గారికి, అదేవిధంగా కార్యక్రమాన్ని ఈ రీతిలో నిర్వహించడానికి సహకరించినటువంటి మా మానయ్య గారికి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలకు, ఉపాధ్యాయులకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని రేపు ప్రధానంగా శిక్షణ వేయడానికి వచ్చిన మా పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషపడాలి. మనం వెంకటేశ్వరుడు తెలిసిన దర్శన వచ్చేటువంటి పిలిచిన దర్శన వచ్చేటువంటి శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వరుడు నిర్వాహకానికి పక్షాన గౌరవనీయ మంత్రివర్గ యొక్క ప్రశంసలకు అభినందనలు అందజేస్తున్నాడు. మండల విద్యాధికారి కృష్ణ గారు, ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డి గారు, టీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గారు, మా పాండు ఆర్యో గారు, మా చైర్మన్ మల్లయ్య గారు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పిఆర్టీ మదన్ గోపాల్ గారు, ఎస్టీ సాబీర్ అలీ గారు, యూపీఎఫ్ సాయిలు, టీపీటీఎఫ్ నాగారం శ్రీనివాస్ గారు, టీపీఎఫ్ దత్తాత్రేయ గారు, టీడీహెచ్ఎంఏ ప్రభాకర్ గారు, ప్రకారం గారు, మెదక్ జిల్లా పిఆర్టీ కృష్ణ గారు, ఈనాటి ఉపాధ్యాయ దినోత్సవం 2024 ఈ సభకు విచ్చేసిన గురువులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. 89 డిసెంబర్లో మొదలైన రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదుగుతూ ఓ శాసనసభ్యునిగా, ఓ కార్పొరేషన్ చైర్మన్గా,
ఓ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా రాజకీయ జీవితంలో ఓటమి గెలుపు ఓటమి అనేది సహజం. మరి సుదీర్ఘంగా 9 సంవత్సరాల తర్వాత మీ అందరి ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మళ్ళీ మంత్రిగా రావడం, విద్యాశాఖ మంత్రిగా స్కూల్ ఎడ్యుకేషన్ కాదు, హైయర్ ఎడ్యుకేషన్ కాదు, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఈనాడు మళ్ళీ ఆరోగ్య శాఖ మంత్రిగా ఈ శాఖలు రావడం నా అదృష్టంగా నేను భావిస్తాను. సమాజంలో అన్నింటిలో కీలకమైనవి, ముఖ్యమైనవి 2 శాఖలు. పేదవారికి సంబంధించింది, సమాజ నిర్మాణానికి సంబంధించింది, పేదవారి భద్రతకు సంబంధించింది, సంస్కారానికి సంబంధించింది. అది విద్య, రెండోది వైద్యం. ఈ 2 కూడా విద్య నిర్వహించాను, ఈరోజు వైద్యం నిర్వహిస్తున్నానంటే నాకు అదృష్టవంతంగా భావిస్తాను. నేను చిన్నప్పటి నుంచి ఒక ఫిలాసఫీ నమ్ముతాను. మన సంస్కృతి ఏమంటుందంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. గురువు అనేవాడు ఒక తల్లి పాత్ర పోషిస్తాడు, ఒక తండ్రి పాత్ర పోషిస్తాడు. గురువు యొక్క ప్రభావం ఆ పిల్లలపైన చాలా గొప్పగా ఉంటుంది. భవిష్యత్తు నిర్మాణానికి పునాదిగా ఉంటుంది. ఈరోజు అందరూ సంబంధించిన అందరూ ఉపాధ్యాయులు రావడం, వీటితో నేను ఇంటరాక్ట్ రావడం ఇదొక అదృష్టం. మారుతున్న సమాజంలో ప్రయారిటీస్, ప్రాధాన్యతలు, దానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. గవర్నమెంట్ టీచర్ అంటే ఆశామాషిగా చాలా మందికి ఇది అర్థం కాదు. ఒక గవర్నమెంట్ టీచర్ అంటే ఇది క్వాలిఫైడ్ టీచర్, ఇది మెరిటోరియస్ టీచర్. మేము 91లో ఆనాడు ఎలక్షన్ తర్వాత గ్రామానికి తిరిగేటప్పుడు ఓ గ్రామాన్ని సందర్శిస్తే ఆ గ్రామంలో